తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నీవు నీతిగల దానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉండురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించును గాక. నీవు నీతిగల దానవై స్థాపింపబడదువు అంటున్నాడు. ఇక్కడ మనకి వ్యక్తిగతంగా బోధిస్తున్నాడు దేవుడు. అలాగే పరిశుద్ధ సంఘం గురించి కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. పరిశుద్ధ సంఘం ఎలా ఉంటుందట, నీవు నీతి గల దానవై స్థాపింపబడదు అంటున్నాడు. మనకు కూడా వ్యక్తిగతంగా ఇస్తున్న వాగ్దానం ఇది. నీవు నీతి గల దానవై స్థాపింపబడదు అంటున్నాడు. నీవు భయపడనక్కర్లేదు అంటున్నాడు. బాధించేవారు నీకు దూరముగా ఉందిరు. మనము ఈ లోకంలో దేవుని కోసం జీవించినప్పుడు మనము దేనికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన శత్రువులను ఆయనే తరిమేస్తాడు కదా. మనం ఒక వాక్యంలో చెప్పుకున్నాం, మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడని, మన పక్షాన ఆయన యుద్ధం చేసి మనకు విజయాన్ని ఇస్తాడని మన వాక్యంలో ధ్యానించుకున్నాం కదా. అలాగే నీవు భయపడనక్కర్లేదు అంటున్నాడు. నీవు నీతి గల దానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరముగా ఉందిరు అంటున్నాడు. మనము దేవుని హత్తుకున్నప్పుడు మనం ఎవరు బాధించరు. బాధించినా అవి మనకు తగలవు. దుష్టుడు వేసే ప్రతి విధమైన అగ్ని బాణమును మనము ఆర్పేసే శక్తి గల కారణంగా ఉంటాము. కాబట్టి దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి మనకి ఏ శత్రువు ఏమి చేసినా అది మనకి తగలదు. మనము భయపడని అవసరం లేదు. నిన్ను బాధించేవారు నీకు దూరముగా ఉందురు అంటున్నాడు. భీతి నీకు దూరముగా ఉండును అంటున్నాడు. భయము కూడా మనకు అక్కర్లేదు అంటున్నాడు. భీతి నీకు దూరముగా ఉండును అంటున్నాడు. భయము అనేది కూడా నీకు దూరంగా ఉంటుంది. సామెతల గ్రంథంలో మనకి రాయబడి ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడు సింహం వలె ధైర్యముగా ఉండును అని రాశారు కదా. అలాగే మనము సింహం అంటే మనం ఎంత భయపడతాం, దానికి ఎంత ధైర్యం ఉంటుంది. అడవి మృగాలన్నిటిలో అదే ధైర్యం ఉంటుంది. అలాగే మనము కూడా దేవుని యందు భయభక్తులు గల వారుగా ఉన్నప్పుడు మనకి భీతి అనేది ఉండదు అంటున్నాడు దేవుడు. ఇక్కడ భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అంటున్నాడు. భయం అనేది నీ దగ్గరకు రానే రాదు అంటున్నాడు. అది పరిశుద్ధ సంఘానికిను ప్రస్తుత జీవిస్తున్న మనకిను కూడా ఈ వాక్యాన్ని వర్తింపజేసుకుంటున్నాం. దేవుని రాజ్యంలో ఆయనతో ఉండే బిడ్డలు ఎలా ఉంటారట, భీతికి భయపడేవారుగా ఉంటారట. భీతి కలగదట. వారికి నీతిని స్థాపించేవారుగా ఉంటారట. వారిని బాధించే వారే ఉంటారట. భీతి అనేది వారికి ఉండదట. ఎప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో కూడా దేవుని హత్తుకుని ఉన్నప్పుడు ఈ వాక్యాలన్నీ మనం నెరవేరబడతాయి. మనము దేవునితో ఉన్నప్పుడు ఈ వాక్యాలన్నీ మనకు దేవుడు ఆశీర్వాదాలుగా చేస్తాడు. ఇవన్నీ మన ఎలా నెరవేరుస్తాడు దేవుడు. ఈ లోకంలోనే మనం ఇవన్నీ ఆశీర్వాదాలు పొందుకుంటాము. రాబోయే పరలోకంలో కూడా ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని వాక్యం అందు మనం నిలకడగా ఉందాము, దేవుని మాటలు విందాము, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము, దేవుని చేత ఆశీర్వదింపబడదాము. అదే యెషయా గ్రంథంలోనే 61:9 కూడా వారు యెహోవా ఆశీర్వదింపబడిన జనమని వారిని చూచి వారందరూ ఒప్పుకొందురు అంట. మనం ఎవరేమైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మనల్ని చూచి ఏమంటారట, వారు యెహోవా యందు ఆశీర్వదింపబడిన జనమని వారు ఒప్పుకుంటారట. యెహోవా మనకి ఆశ్రయముగా ఉన్నప్పుడు, యెహోవా మనల్ని ఆశీర్వదించినప్పుడు అది ఇతరులు కూడా చూచి మన యందు దేవుని యొక్క కార్యాలను చూచి వారు ఒప్పుకుంటారట. వీరు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అని ఇతరులు కూడా ఒప్పుకుంటారు. ఎప్పుడు అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు. కాబట్టి మనం ఈ విధమైన జీవితం జీవించినప్పుడు యెహోవామందును పరమందును కూడా ఆశీర్వాదకరముగా ఉంటామని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము ఈ లోకమందే దేవుని యొక్క కృపను పొందుకుందాము. ఈ లోకమందే దేవుణ్ణి మన రక్షకుడిగా స్వీకరిద్దాము. ఈ లోకమందే మనము దేవుని యందు ఆనందిద్దాము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ దేవుడు కొట్టివేసే దేవుడుగా ఉన్నాడు. అనేక మంది ప్రార్థనలు కోరుతున్నారు. వారి కుటుంబాల్లో ఉన్న శోధనలు వింటే మేము ఎంతో కన్నీటితో ప్రార్థన చేసేవారముగా ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో అలాంటి శ్రమలు పోవాలి అంటే దేవుని హత్తుకోవాలి, దేవుని యందు
విశ్వాసం ఉంచి దేవుడిచ్చే జయ జీవితం జీవించాలి. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలందరూ నైనా విశ్వాసం ఉంచి నైనా మీ నీతి క్రియలు జరిగిస్తున్నాయినా ఈ లోకంలోనూ నైనా శాశ్వత కాలమైన ఆ లోకంలోనూ కూడా ప్రభువా నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే వారిని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.